ఇప్పుడు యూట్యూబ్ ఓపెన్ చేస్తుంటే ఎక్కడ చూసినా ఏఐ వీడియోస్ గురించే ఎక్కువ చూస్తున్నాం. మనం ఇంట్లో కూర్చొని కూడా లక్షలు సంపాదించొచ్చు అని చెప్పని. ఇందులో కూడా ఏమైనా వాస్తవం ఉందంటారా? సో, అదేనండి. ఇప్పుడు ఫ్రీలాన్సింగ్ అంటారు. ఇప్పుడు ఏ హ్మ్. కైండ్ ఆఫ్ వర్క్ అయినా ఫ్రీలాన్సింగ్ అంటే మనం టెక్ సైడే కాకుండా వి ఆర్ హావింగ్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఫ్రీలాన్సర్స్. హ్మ్. ఇప్పుడు హ్మ్. కంటెంట్ క్రియేషన్‌కి ఫ్రీలాన్సింగ్ ఉంటారు. ప్రాజెక్ట్ రిపోర్ట్ తయారు చేయడానికి ఫ్రీలాన్సర్స్ ఉంటారు. అవును. అండ్ డాక్యుమెంట్ సబ్మిషన్‌కి ఫ్రీలాన్సర్స్ ఉంటారు. అంటే ఒక డాక్యుమెంట్ క్రియేట్ చేయడానికి వి హావ్ హ్మ్. డిఫరెంట్ హ్మ్. కేటగిరీస్. ఎన్‌డీఎస్ అంటారు, ఎంఎస్ఎస్ అంటారు, లేకపోతే ఎస్ఓడబ్ల్యూస్ అంటారు. దీస్ ఆర్ ఆల్ డిఫరెంట్ డాక్యుమెంట్స్. లీగల్ హ్మ్. డాక్యుమెంట్స్ విల్ హావ్. సో, వీటన్నిటికి ఇదివరకు ఏంటంటే లైన్ బై లైనో లేకపోతే దాని టెంప్లేట్స్ ఉండేవి. హ్మ్. మన సిస్టమ్‌లో టెంప్లేట్స్ ఉంటాయి. ఇప్పుడు వాళ్ళకైనా టెంప్లేట్స్ ఉంటాయి. అవును. ఆ టెంప్లేట్స్‌ని యాజ్ పర్ ద యూజర్ అప్పుడొచ్చిన యూజర్‌కి ఎట్లా కావాలో దాన్ని బట్టి వాళ్ళు అప్డేట్ చేసి ఇస్తారు. ఇప్పుడు అలా అప్డేట్ చేయడానికి మాన్యువల్‌గా అప్డేట్ చేయడం ఇట్ విల్ టేక్ సమ్ టైమ్. మాన్యువల్‌గా అప్డేట్ చేయాలంటే టైం తీసుకుంటాం. మనం ఫిజికల్‌గా టైప్ చేస్తుండాలి. ఎక్కడైనా అలైన్‌మెంట్స్ లేదా స్పేసింగ్ మిస్ అయినా కూడా అన్నీ చేస్తూ ఉండాలి. బట్ ఏఐ చాట్‌జీపీటీ వచ్చిన తర్వాత ఏదైనా డాక్యుమెంట్ కావాలన్నా, కంటెంట్ క్రియేట్ చేయాలన్నా, లేకపోతే ఏదన్నా అగ్రీమెంట్స్ కావాలన్నా, లేకపోతే ఎనీ కైండ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఆర్ ఎనీ కైండ్ ఆఫ్ వర్క్ మనం ఏఐతో చేంజ్ చేసుకోవచ్చు. సో ఓకే. దట్ ఫ్రీలాన్సింగ్ చేసే వాళ్ళకి గూడా ఇదివరకు పెట్టినంత ఎఫర్ట్ పెట్టాల్సిన అవసరం లేదు. హ్మ్. ఇదివరకు పెట్టినంత హ్మ్. ఎఫర్ట్‌గా అంత టైం వేస్ట్ చేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక వర్క్ మనకి ఫ్రీలాన్సింగ్ వర్క్ వచ్చింది. ఇదివరకు మనం 4-5 అవర్స్‌లో కంప్లీట్ చేయొచ్చు. అంటే డిపెండ్స్ అపాన్ ద వర్క్ హ్మ్. లెంత్. హ్మ్. మినిమమ్ 4-5 తీసుకున్న ఎగ్జాంపుల్‌కి. ఇప్పుడు 1-2 అవర్స్‌లో కంప్లీట్ చేసుకోవచ్చు. సో, అవును. రిమైనింగ్ 1-2 అవర్స్‌లో మనం వేరే వర్క్ చేయొచ్చు. అంటే యెస్. యెస్. 1:2 సో దట్ యూ కెన్ ఎర్న్ మోర్ బై టేకింగ్ ద హెల్ప్ ఆఫ్ చాట్‌జీపీటీ ఆర్ ఎనీ కైండ్ ఆఫ్ ఏఐ టూల్.